వివిరావు గారు, అంటే పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్స్ని కేవలం డైవర్షన్స్గానే చూద్దామా, లేదు ఈయన ప్రజల్ని ఏదో రెచ్చగొట్టే కొత్త ఒక రాజకీయ ప్రక్రియను మొదలుపెట్టే విధంగా మనం చూడాల్సిన అవసరం ఏమైనా ఉందా? మీరు చెప్పిన రెండిటికన్నా భిన్నంగా ఇంకోటి కూడా చూస్తా ఉన్నాను ఇప్పుడు నేను. ఎట్లా అంటే ఇప్పుడు గతంలో మా వీరి 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 అన్నగారు అయినటువంటి చిరంజీవి గారు కూడా రాజకీయాలకు వచ్చే ముందు, రాజకీయాలకు వచ్చిన తర్వాత వారు ఏ రకంగా వాస్తవాలు తెలుసుకొని ఇది ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని చెప్పేసి వారు చాలా గౌరవప్రదంగా పార్టీని విలీనం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు చూడబోతే ఆనాడు ఆయన కాంగ్రెస్ కు చెప్పాడు, ఈయన బీజేపీకి చెప్తాడు అనేటువంటి ఒక అనుమానం కలిగే విధంగా ఆయన యొక్క వేష భాష, ఆయన వ్యవహారం ఉందని మనకు అర్థమవుతుంది. బహుశా రానున్న రోజుల్లో కాలమే నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఇవాళ వీళ్ళకి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చూస్తే, ఏదైతే వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ చూస్తే, వీరు ఒక సినిమా ఫీల్డ్ లో ఒక ప్రముఖమైనటువంటి ఒక వ్యక్తిగా ఇవాళ తమిళనాడులో గాని, ఇవాళ మన ఆంధ్ర ప్రాంతం సోదరులు గాని మొదటి నుండి కూడా వాళ్ళకి సినిమా హీరోల్లో వాళ్ళకి జీవితంలో రోజువారీ జీవనంలో వాళ్లకు దేవుళ్ళ తర్వాత ఈ హీరోలనే ఒక గొప్ప వ్యక్తులుగా చూసుకునేటువంటి ఒక సంస్కృతిలో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిలో దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఇవాళ వీళ్ళు అధికారంలోకి వచ్చారు. అయితే మరి వచ్చిన తర్వాత వాస్తవంగా సినిమా తెర మీద జరిగేదేమో స్క్రిప్ట్ ఉంటుంది, అది మొత్తం కూడా మన కంట్రోల్డ్ వ్యవస్థ అది. కానీ ఇక్కడ రాజకీయాలకు వచ్చేసరికి పూర్తిగా భిన్నంగా, వాస్తవాలకు దగ్గరగా సమాజంలో జరుగుతున్నటువంటి నిజమైనటువంటి సమస్య. ఇలా సినిమాలో ఒక హీరో 3 గంటలలో అన్ని సమస్యలకు సమాధానం చూపిస్తాడు, హీరో అవుతాడు. కానీ ఇక్కడ సమాజంలో హీరో కావాలంటే నిజమైనటువంటి ప్రజల కష్టాలు, ప్రజల కన్నీళ్లను తీర్చిదిద్దేటువంటి ఒక రాజకీయ నాయకుడు తను పూర్తిగా ప్రజల యొక్క వాళ్ళ యొక్క చరిత్రను, వాళ్ళ యొక్క వర్ధమాన పరిస్థితులను, రాబోయే భవిష్యత్తును పూర్తిగా అర్థం చేసుకొని తను తీసుకునేటువంటి మాట, వాగ్దానము, తను తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా బలమైనటువంటి ఒక ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా ఉండాలి తప్పితే వాళ్ళు చెప్పే మాటల్లో మళ్ళీ సినిమా పక్కీలో ఏదో 2 గంటల్లో సినిమా నడుపుకున్న తర్వాత ప్రొడ్యూసర్ కి టికెట్ల వర్షం కురిపించడానికి కోసమో, లేకపోతే హీరోయిక్ గా చప్పట్లు కొట్టించుకోవడానికో కాదండి. ఇది నిజమైనటువంటి నిజ జీవితం. దీంట్లో ప్రజలు మీ ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలలో రాజకీయ నాయకులు చేయలేని పనిని మీ సినిమాల్లో మీరు చూసిన తర్వాత అదే హీరోయిక్ గా మీరు చేస్తారేమో అన్నటువంటి ఒక ఆలోచన, ఒక భ్రమలో ఉండి మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత మీరు వాళ్ళకి వాస్తవాలు చూపించాలి తప్పితే భ్రమల్లో మళ్ళీ ముంచెత్తకూడదు. వాళ్ళకి నిజమైనటువంటి సమాధానాలు రాబట్టాలి. వాళ్ళకి నిజమైనటువంటి సమాధానాలతో పాటు వాళ్ళ జీవితంలో వాళ్ళు మిమ్మల్ని ఒక హీరోలుగా చూస్తున్నప్పుడు వాళ్ళకు కావాల్సింది వాళ్ళ ఆలోచన విధానంలో ఉన్న లోపాలను సరిదిద్దాలి తప్పితే వాళ్ళ బలహీనతల మీద మీరు మరొకసారి సినిమా పక్కిలో ఆడుకునేటువంటి పరిస్థితి జరగకూడదు. రాజ్యాంగం, ఇప్పుడు వినోద్ కుమార్ గారు చెప్పినట్టు రాజ్యాంగం మీద మీరు ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగం ఆ ప్రమాణానికి మీరు ఒక విలువిచ్చే విధంగా మీరు ఈరోజు మీరు కొద్దిగా గతంలో మీ సినిమా హీరో పక్కీలో కాకుండా ప్రజల్లో మీరు కూడా చాలా విస్తృతంగా తిరిగి ఓట్లేయించుకున్న వ్యక్తిగా, నిజమైనటువంటి ప్రజల యొక్క సమస్యలకు ఎక్స్పోజ్ అయినటువంటి వ్యక్తిగా మీరు ఈ రోజు ఈ రెచ్చగొట్టే విధానాలుగా కాకుండా కులాలను రెచ్చగొట్టే విధంగా, మతాలను రెచ్చగొట్టే విధంగా, లేదా అపోజిషన్ పార్టీలను మాత్రమే కించపరిచే విధంగా, ప్రజల ప్రయోజనాన్ని పక్కన పెట్టే విధంగా కాకుండా మీరు దయచేసి మీరు చేయాల్సింది ఏంటంటే మీ రాజకీయాలు పక్కన పెట్టి ఇవాళ స్టేట్ సపరేషన్ తర్వాత ఆంధ్ర ప్రాంత ప్రజలు 15-20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు. ఎన్నిపోయినటువంటి ప్రజలకు ఉపశమన ఇలాంటి విధానాలతో కాదు, ఇలాంటి డైవర్షన్ డైలాగ్స్ తో కాదు, నిజమైనటువంటి వాళ్ళ యొక్క సమస్యలకు సమాధానాలు రాబట్టే విధంగా మీరు ప్రయత్నం చేయాలి తప్పితే ఇలా చిన్న అవకాశం దొరికినా కూడా మీరే అధికారంలో ఉండి ఒక సమస్యను సృష్టించి దాన్ని డైవర్టివ్ పాలిటిక్స్ లోకి దించేసి దీన్ని పబ్బం గడుపుకోవడం ఇది మంచి పద్ధతి కాదు.
మీలాంటి హీరోలను ఎన్నుకున్నది గత రాజకీయ పార్టీలు ఇలాంటి విధానాలలో పాల్పడుతున్నారని వాళ్ళని కాదని మిమ్మల్ని తెచ్చుకుంటే మీరు ఇంకా దాన్ని పెంచి పోషించే విధంగా పనిచేయడం, మీ మనుగడ కోసం భవిష్యత్తులో ఏ బీజేపీ పార్టీలో విలీనం చేయడానికో లేకపోతే బీజేపీ పార్టీలో పెద్ద నాయకత్వం తీసుకోవడానికో అన్న చందంగా ఇవాళ వ్యవహరించడం జరుగుతుంది అన్నట్టుగా ప్రజల్లో అభిప్రాయం వస్తుంది తప్పితే నిజమైనటువంటి మీరు మాట్లాడినటువంటి హిందుత్వ గాని హిందుత్వ అర్థం గాని ఈ ఇప్పుడు హిందుత్వ అంటే మూలాలు గాని మీరు చదివినట్టు గాని చదివినా కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రజలను చైతన్యం చేసే విధంగా లేదు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రజలను ఇంకా బలహీనలుగా చేసి వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బగొట్టే విధంగా ఉంది తప్పితే ఎక్కడ కూడా ప్రజా ప్రయోజనం ఇందులో లేదు. మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి మీ టీవీ మీడియా ద్వారా ప్రజల యొక్క ఒక అభిప్రాయం వెలబుచ్చే విధంగా నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఇప్పటికైనా కూడా ఇప్పుడు మన ఆంధ్ర ప్రాంత సోదరులందరి క్షేమం కోరి ఇలాంటి వివాదాస్పద విషయాల్లోకి తలదూర్చకుండా, ఒకవేళ తలదూర్చినా కూడా ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా కూడా హుందాగా చరిత్రను చదువుకొని రాజకీయ పార్టీలకు వత్తాసు పలికే విధంగా కాకుండా లేదా ఏదో ఒక పార్టీ అధ్యక్షులకు కనుసైగల్లో మెదులుకునేటువంటి వ్యక్తులుగా కాకుండా నిజమైన మీకు ఓట్లేసి ఎన్నుకున్నటువంటి ప్రజా ప్రయోజనం దృష్ట్యా ప్రజల యొక్క మనోభావాలు దెబ్బకుండా తినకుండా ఉండే విధంగా పనిచేస్తారనేటువంటి ఒక ఆశా భావంతో ఈ మీడియా ద్వారా వారికి నేను చెప్పదలుచుకున్నాను. మీరు చెప్పిన దాంట్లో నిజమైన ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు మీరు నిలబడాలి అని అన్నారు. కానీ నిజంగా ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు మొన్న వరదలు వచ్చినాయి ఒక 1 month బ్యాక్, ఆ 5 రోజులు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కనిపించలేదు నాకు. ఎస్, అక్కడే నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఈ రోజు అలాంటి విషయాలలో ప్రశ్నించేస్తున్నటువంటి ప్రజలకు గాని అది అపోజిషన్ లో ఉన్నటువంటి పార్టీ లీడర్లకు గాని సమాధానాలు చెప్పకుండా సడన్ గా స్క్రీన్ మీదకి వచ్చేసి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి మళ్ళీ 4 రోజులు మాయమైపోయేటువంటి సినీ పక్కీలో సినిమా హీరోలు చేసేటువంటి పద్ధతి రాజకీయ పార్టీలో కుదరదు, అది నడవదు. తద్వారా గతంలో కూడా మీరు సొంతగా మీ అన్నగారు కూడా ఆయన నిజంగా ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఆయన రాజకీయాల్లోకి వచ్చినా కూడా ఆయన వాస్తవాలు తెలుసుకున్న తర్వాత ఆయన కొంతకాలం తర్వాత నిజాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తిగా ఆయన విరమించుకున్నాడు. మళ్ళీ మీరు ఆ పందాలో ముందుకు పోకుండా నిజమైనటువంటి ప్రజా శ్రేయస్సు కోసం మీరు పనిచేస్తారని భావిస్తూ ఇవాళ వరదలకు మీరు రాని విషయం కావచ్చు, ఇంకా ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఇవాళ క్యాపిటల్ సిటీ విషయం కావచ్చు, లేదా ఆ ప్రాంతంలో ఒక గాయపడ్డటువంటి ఓటర్లందరూ ఇవాళ వెనుకబడుతున్నాము చాలా విషయాలలో, వ్యవసాయం గాని అక్కడ ఒక ఐడెంటిటీ విషయం, ఆ ప్రాంతంలో ఒక ఐడెంటిటీ విషయంలో కూడా వెనుకబడిపోయినటువంటి పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది. అన్ని విషయాలలో మీరు కొంత అధ్యయనం చేసి ప్రజల యొక్క మనోభావాలను కొద్దిగా ధైర్యంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్లి రానున్న 4 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో మీరు ప్రజలకు అనుదండగా ఉండి వాళ్ళను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి తప్పితే ఇలాంటి చౌకలు విషయాలలో తలదూర్చి మరొకసారి మీరు ప్రజల యొక్క నమ్మకాలను ఆశయాలను వమ్ము చేసే విధంగా ఉండదని నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను.